ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక, ఆదాయార్జన శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నర్సాపూర్లో ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. అంగన్వాడీ వ్యవస్థలో వేగవంతమైన సేవల కోసం స్మార్ట్ ఫోన్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రం పలు రంగాల్లో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని శంషాబాద్ కన్హా శాంతివనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ఆరోగ్య, ధ్యాన కేంద్రాలతో సహా యోగా కేంద్రాలను, వృక్ష సంరక్షణ, బయోచార్ కేంద్రంను పరిశీలించారు. అనంతరం శాంతివనం అధ్యక్షులు కమలేష్ డి పటేల్ దాజీతో ముఖ్యమంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి చేరుకొని ఆర్థిక, ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర పారిశ్రామిక, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్లో ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థలో వేగవంతమైన ప్రభుత్వ సేవలు, పారదర్శకత కోసం స్మార్ట్ ఫోన్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంగన్వాడీ కార్యకర్తలకు ఉచితంగా 5G సెల్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి నవీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి వివరిస్తూ, అంగన్వాడీ టీచర్స్ కి సంబంధించి 5G స్మార్ట్ ఫోన్స్ ని ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈ రోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నటువంటి వాటిని కొన్నిటినైనా సరిదిద్దాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని హరినాథపురంలో వాజ్పేయి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్లతో కలిసి ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు ఎన్నో ప్రజాహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అందించిన సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ఈరోజు ఏలూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ గంగానమ్మ దేవాలయంలో జరుగుతున్న జాతరలో పాల్గొన్నారు. హోంమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జాతర సందర్భంగా మేడలలో కొలువు తీరిన శ్రీ కోర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకొని అమ్మవార్లకు సారె సమర్పించి హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏలూరులోని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర, సుమారుగా ఎక్కడ కూడా లేనట్టుగా 96 రోజులు జరిగే జాతర గంగానమ్మ జాతర 7 సంవత్సరాలకు ఒకసారి రావటమే కాదు, అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా అమ్మ పురవీధుల్లో తిరిగే కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉండే పరిస్థితి. కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. అటు తూర్పు అమ్మవారు, ఇటు పడమర అమ్మవారు ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక మంచి అవకాశం కలిగేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు రంగాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 1,93,00,000 టన్నులతో పండ్ల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ 15.93 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైందని, తలసరి జీఎస్డీపీ 2.66 లక్షలుగా ఉందని తెలిపింది. మొత్తంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ 74 మార్కులతో దేశంలో 10వ స్థానంలో నిలిచింది. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగించాలన్నారు. వ్యవసాయ, గృహ అవసరాలకు సంబంధించి సౌరశక్తి విధానాన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్తో కలిసి ఎస్పీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్ గా తీసుకొని మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నాం. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వర్ధంతి ఈరోజు. 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నాడియాడ్లో జన్మించిన వల్లభభాయ్ పటేల్ భారత స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటం తీవ్రతరమవుతున్న దశలో న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం అనంతరం విడివిడిగా ఉన్న రాజ్య సంస్థానాలను దేశంలో విలీనం చేయటంతో దేశాన్ని ఐక్యం చేయటం కోసం కృషి చేసిన వల్లభభాయ్ పటేల్ 1950 డిసెంబర్ 15న తుదిశ్వాస విడిచారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని అనంతపురం జిల్లా అనంతపురంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి యానాములు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక, ఆదాయార్జన శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నర్సాపూర్లో ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. అంగన్వాడీ వ్యవస్థలో వేగవంతమైన సేవల కోసం స్మార్ట్ ఫోన్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రం పలు రంగాల్లో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వర్ధంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.